హలో. ఇంకా అమ్మతో ఉన్నట్టే ఉంది. అసలు ఇంత పెద్ద ఇల్లు చూడటం ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను. హలో అందరికి. సోషల్ మీడియా స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఎట్లాంటి ఫ్రెండ్స్ అంటే ఇంకా పెద్దవాళ్ళు, మా అమ్మ వయసు ఉంటుంది. లాస్ట్ టైం కలిసిన క్యాథలిన్ గారి గురించి వీడియో పోస్ట్ చేశాను కదా, జపాన్ లో ఉంటున్నారు అని చెప్పి. ఇలానే సోషల్ మీడియా ద్వారా ఇంకొక ఆంటీ నాకు 3 months నుంచి మెసేజ్ చేస్తున్నారు, మన తెలుగు వాళ్ళే. జపాన్ లో రెస్టారెంట్ రన్ చేస్తున్నారు అనమాట. ఒక 3 restaurants వరకు ఉన్నాయి ఆంటీకి ఇక్కడ. ఇంకా నాకు ఇవాళ అంటే ఈ రోజు మండే, సో మండే ట్యూస్డే అంటే రేపు ఆఫ్. నాకు నేనుండే ఏరియా నుంచి 2 గంటలు జర్నీ. రాత్రి వచ్చాను, ఇక్కడే ఉన్నాను. అసలు ఆంటీ కానీ తన నేచర్ కానీ షీ సో కైండ్ అండ్ ఇంకా అమ్మతో ఉన్నట్టే ఉంది. నాకేమి కొత్తగా ఫస్ట్ టైం కలుస్తున్న ఫీలింగ్ కూడా రాలేదు. సో మీకు తన రెస్టారెంట్ ని తనని చూపిస్తాను. ఇది ఇండివిజువల్ హౌస్ అనమాట. సో మనం ఎంత గట్టిగా అరిచినా ఏం చేసినా ఎలాంటి ప్రాబ్లం లేదు. యాక్చువల్ గా నేనుండే అపార్ట్మెంట్ కి పక్కనే ఉంటారనమాట. 4 rooms ఉంటాయి. సో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అని నేను ఇంట్లో ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేయలేకపోతున్నాను. ప్రశాంతంగా వచ్చి చక్కగా మాట్లాడటానికి నాకు అవకాశం దొరికింది. హ్యాపీగా ఇప్పుడు అదే అంటున్నారు, కింద ఉన్నారు, రెస్టారెంట్ కింద ఉంది, పైన తీసుకున్నారు అనమాట. ఇక్కడ రెంట్ కి తీసుకున్నారు. ఇది 4 LDK. సో పెద్ద ఇల్లు. నేను జపాన్ లో ఇండివిజువల్ హౌసెస్ ని ఎప్పుడూ చూడలేదు. సో ఐ గెట్ టు సీ దెమ్ నౌ. మీ అందరికి చూపిస్తాను ఈ ఇల్లు. ఇది 4 bedroom హౌస్ అనమాట, 4 LDK. బాగుంది మొత్తం అంతా కూడా. ఇక్కడ ఇంకా వెళ్ళాలి కిందకి వెళ్ళి. ఇంకొక రెస్టారెంట్ ఉంది ఆంటీకి, అక్కడ తీసుకెళ్తాను, చూపిస్తానని చెప్పారు. సో వెళ్తాను. అయితే కిందకి కూడా వెళ్ళి ఫస్ట్ మీకు ఇల్లు చూపించి కిందకి వెళ్ళి ఆంటీని కలిసి తర్వాత అక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ హోమ్ టూర్ చేస్తా. ఎందుకంటే మీకంటే ఎక్కువ నాకే ఎగ్జైట్మెంట్ ఎక్కువ. ఇల్లు అసలు ఎలా డిజైన్ చేస్తారు, పెద్ద పెద్ద ఇళ్లలో ఫ్యామిలీస్ ఎలా ఉంటారు అని. ఆంటీ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ స్టాఫ్ అంత పైన ఉండడానికి ఇది తీసుకున్నారు అనమాట రెంట్ కి. ఇది నేను ఉండే రూమ్. దీనికి వ్యూ చూపిస్తా మీకు. ఇది మెయిన్ రోడ్ అనమాట, ఇంకా స్ట్రైట్. ఇక్కడ చక్కగా గాలి కోసం ఇది ఓపెన్ చేశాను, చల్ల గాలి వస్తుందని. తర్వాత ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇంకా కింద రెస్టారెంట్ అనమాట. చూసారా మన ఇండియన్ ఫ్లాగ్. రెస్టారెంట్ ఇక్కడ ఉంది, కిందే ఉంటుంది. ఇంకా ఇదంతా మెయిన్ రోడ్. పెద్ద ఆవిడ పని చేసుకుంటూ ఉన్నారు. సో ఇది ఇప్పుడు నేను ఉంటున్న రూమ్ ప్రెసెంట్. అయితే ఎవరైనా వచ్చినా ఇక్కడ ఉంటారు. ఇది తన రూమ్ అనమాట, ఆంటీ ఉండే రూమ్. ఆంటీ మోస్ట్లీ కిందే పడుకుంటారు, అదే హెల్త్కి మంచిదని చెప్పి. ఏ బ్యాక్ పెయిన్ అట్లాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. ఇక తర్వాత వచ్చేసి హాల్ అనమాట. దీన్ని కొతాత్సు అని పిలుస్తారు. యాక్చువల్గా దీని కింద హీటర్ ఉంటుంది. వింటర్ టైమ్స్లో ఏంటంటే చక్కగా కాళ్ళు లోపల పెట్టుకొని వేడి కోసం హీటర్ ఉంటుంది కదా, ఇంకా అలా పెట్టుకుంటారు అనమాట. మోస్ట్లీ జాపనీస్ హౌసెస్లో అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా టీవీ, చైర్స్ ఇవన్నీ ఆంటీ తెప్పించారు, ఇక స్టాఫ్ ఉంటారని చెప్పి. ప్రెసెంట్ ఇక్కడ ఒక అంకులే ఉంటున్నారు. డైనింగ్ ఏరియా ఇదంతా కిచెన్. చూసారా పెద్ద కిచెన్. ఇంకా స్టవ్, ఇక్కడ ఒకటి స్టవ్ ఉంది ఇన్ కేస్ కావాలంటే. ఆల్రెడీ కింద రెస్టారెంట్ ఉంది, ఫుడ్ అంతా కూడా ఆంటీ చూసుకుంటున్నారు, జస్ట్ ఇన్ కేస్ కావాలంటే. ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. తర్వాత ఇక ఇక్కడ ఇది వచ్చేసి టాయిలెట్. జపనీస్ టాయిలెట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, ఆటోమేటిక్ అనమాట అన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రూమ్. మొత్తం అక్కడ 2 rooms చూసాం కదా, ఇక్కడ 3rd room. ప్రెసెంట్ ఇక్కడ ఎవరు ఉండడం లేదు, క్లీన్ చేసి పెట్టారు. స్పేషియస్ గా ఉంది, ఎంత పెద్ద రూమ్ అసలు. ఇక నెక్స్ట్ వచ్చి ఇది వాషింగ్ ఏరియా అండ్ సింక్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అది ఇక్కడ వచ్చేసి బాత్ టబ్ అవన్నీ ఉన్నాయి అనమాట, స్నానం చేసుకోవడానికి ఆ రూమ్. ఇది ఇంకొక రూమ్ అనమాట. అంకుల్ ఉంటున్నారని చెప్పా కదా, తన రూమ్ అనమాట. సో నేను చూపించట్లేదు, లోపల తన థింగ్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి షూ ఏరియా. వచ్చే వాళ్ళంతా షూస్ ఇక్కడ ఈ ఏరియాలో పెట్టుకుంటారు చక్కగా. సో మొత్తం అన్ని షూస్ ఉన్నాయి. ఇది ఇల్లు మొత్తం. అసలు ఇంత పెద్ద ఇల్లు చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను. చాలా స్పేషియస్ గా పెద్దగా ఉంది. ఇంకా నైట్ మేము ఆ కొత్త ఉంది కదా, అక్కడే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. కొంచెం బాగా అనిపిస్తుంది, చక్కగా మనోళ్ళు ఉంటారు. మన తెలుగు ఆంటీ అనమాట, తెలుగు ఆవిడ అనమాట. నార్మల్ గా జపాన్ లో తెలుగు వాళ్ళు రెస్టారెంట్స్ రన్ చేయడం చాలా అరుదు. మొన్న మేము నమస్తే ఇండియా ఈవెంట్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్ అందరూ వచ్చారనమాట. జపాన్లో మన ఇండియన్ రెస్టారెంట్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళంతా వచ్చారు. అందరూ తమిళ్ వాళ్ళు, లేదంటే వేరే నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, లేదా నేపాలీ వాళ్ళు ఇండియన్ రెస్టారెంట్స్ అని చెప్పి నడిపిస్తారనమాట. తెలుగు వాళ్ళని చూడటం చాలా రేర్ గా జరుగుతుంది. ఒకవేళ మేము తెలుగు పేర్లు ఉన్న అంటే ఆంధ్రాకు సంబంధించిన రెస్టారెంట్స్ ఉన్న అందరూ తమిళ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. తెలుగు వాళ్ళని చూడటం చాలా అరుదు. కాబట్టి ఇక ఆంటీ ఇక్కడ రన్ చేస్తున్నారు, అన్ని పనులు చేసుకుంటారు. స్టాఫ్ కూడా చాలా హెల్ప్ఫుల్. ఇక బయట లాక్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, ఇలా హోల్డ్ చేసి ఓపెన్ చేయాలి, అలాగే హోల్డ్ చేసి లాక్ చేయడం. ఇక బయట వ్యూ అయితే
ఇలా ఉంది. కిందకి వెళ్తున్నాం, మీకు రెస్టారెంట్ చూపిస్తాను, ఆంటీని కూడా మాట్లాడిస్తాను. తన సైకిల్ ఇక్కడ ఉంది. షీస్ 52 ఆల్రెడీ, బట్ సైకిల్ ఇక్కడ ఇంకా వాడుతున్నారు. అక్కడ కూడా ఉంది ఇంకొకటి. ముందు కనపడుతుంది కదా మన ఇండియన్ ఫ్లాగ్, అక్కడ రెస్టారెంట్ ఉంది. కనపడుతుంది కదా ఇండస్ట్రీ అని చెప్పి, ఇది రెస్టారెంట్. అలాగే ఇండియన్ స్టోర్ కూడా ఉంది. సో మన ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి గ్రాసరీ అన్నమాట. మొత్తం మన ఇండియన్ గ్రాసరీ అన్నీ ఉంటాయి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి ప్రతిదీ దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ స్నాక్స్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసి ఇలాగ అమ్ముతున్నారు. ఇక మీకు ఆంటీని చూపిస్తాను. తని సరిత ఆంటీ. ఇవాళ హాలిడే, ఎవరు లేరు. వీడియో గురించే ఇదంతా ఓపెన్ చేశారు. అంబియన్స్ చూసారా, చక్కగా ఉంది. బిర్యానీ, చాయ్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఇంకా నా కోసం చేపల పులుసు చేయించారు. చికెన్ బిర్యానీ కూడా చేసి ఇచ్చారనమాట. ఇంకా లంచ్ టైం. ఇప్పుడు నేను ఆంటీ కలిసి ఇంకొక రెస్టారెంట్కి వెళ్తున్నాము. వ్యూస్ మాత్రం బాగున్నాయి. మార్నింగ్ టైం అయితే, నిన్న నైట్ వచ్చేటప్పుడు కొంచెం భయం వేసింది నాకు. ఏరియా ఇలా ఉందన్నమాట చూడటానికి. నేను ఆంటీ కలిసి కొత్త రెస్టారెంట్కి వెళ్తున్నాం సైకిల్ దొక్కుంటూ. ఇక చక్కగా నా దగ్గర అంకుల్ది ఉందన్నమాట సైకిల్. ఇక ఇద్దరం కలిసి వెళ్తున్నాం. తన ఏజ్ 57 years అయినా కూడా చక్కగా సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారు. హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలని దాని అర్థం. ఇప్పటికీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటున్నారంటే ఫిట్నెస్ రీజన్. చక్కగా మంచి మంచి వ్యూస్ ఉన్నాయి. బాగుంది అసలు. ఏరియా చూడండి ఎంత బాగుందో. ఇంత మంచి వాతావరణంలో సైకిల్ తొక్కుంటూ వెళ్ళటం నిజంగా భలే అనిపిస్తుంది. మేమేం ప్లాన్ చేసుకోవాలా, సడన్ గా అనుకున్నాము. చూసారా, ఇంటి ముందే సమాధి ఉంది. వాళ్ళవే కట్టుకుంటూ ఉంటారంటే వాళ్ళ బంధువులవి. కొంచెం అర్బన్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ ఉన్నవన్నీ బిజినెస్ పార్క్స్ అన్నమాట. ఇల్లు చూసారా ఎంత బాగున్నాయో. ఆంటీ వెళ్ళిపోతూనే ఉన్నారు, చాలా స్పీడ్, మనం చాలా స్లో. ఇది ఆంటీ వాళ్ళ ఫస్ట్ రెస్టారెంట్. చూసారా ఇండియన్ ఫ్లాగ్ కనబడుతోంది. సో ఇది ఆంటీ వాళ్ళ రెస్టారెంట్ అనమాట. లోపలికి వెళ్దాం. ఇక్కడ కూరగాయలు ఉన్నాయి కదా, ఇవి బయట పెట్టి అమ్ముతారనమాట. దగ్గరలో ఫార్మర్స్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని ఇంక అమ్ముతారనమాట. మొత్తం అంతా వాళ్ళ పిల్లలు చూసుకుంటున్నారు. సో రెస్టారెంట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ రాశారనమాట తెలుగులో, నమస్కారం, కొన్నిచ్చివా, రుచిగా ఉంది, ఓయిషే, ధన్యవాదాలు, అరిగాతో, మళ్ళీ వస్తాను, మతకి మస్తు, ఇట్లా రాశారనమాట. ఇంటికి 2 పిల్లలు. సో పెద్దమ్మాయి పిల్లలు వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో కలిసి కాసేపు ఆడుకున్నాను నేను. హలో, హాయ్, హలో. ఎంత క్యూట్గా ఉన్నాడు. పిల్లలు అసలు చాలా యాక్టివ్, చాలా చక్కగా కలిసిపోయారు. ఇంకా కలిసి ఆడుకోవడానికి నన్ను కూడా పిలిచారు. ఇంకా ముగ్గురం కలిసి ఆడుకున్నాను. అదిగో వచ్చింది, కొట్టు. ఆంటీ వాళ్ళ పెద్దమ్మాయికి ఇక్కడ ఫార్మింగ్ చేసుకుంటుంది. అక్కడ కోళ్ళని పెంచుతున్నారు. ఇక్కడ కూడా ఉంది ఇంకొకటి. సో తీసుకెళ్తున్నారు, పిల్లలే గైడ్ చేస్తున్నారు నన్ను అన్నిటికీ. అక్కేంటంటే కొంచెం ఫ్రీ టైంలో ఫార్మింగ్ చేయడానికి ఇష్టపడుతుంది. అందుకనే ఈ కొంచెం ల్యాండ్ని రెంట్కి తీసుకొని ఒక చోట కోళ్ళని, బాతుల్ని పెంచుతుంది, ఇంకొక చోట ర్యాబిట్స్ని పెంచుతున్నారు అనమాట. ఆంటీ సైకిల్ మీద ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా నేను మళ్ళీ సైకిల్ దొక్కుంటూ అంత దూరం ఎందుకని నన్ను కార్లో డ్రాప్ చేస్తానని అక్క ఆగమంది. ఇంకా పిల్లలు కూడా ఏంటంటే చూడగానే ఎగ్జైట్ అవుతూ చక్కగా మాట్లాడారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. పిల్లలు యాక్చువల్గా జపనీస్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. సో తెలుగు తక్కువ కొంచెం వస్తుంది అనమాట. ఆంటీని అమ్మమ్మ అమ్మమ్మ అని పిలుస్తారు ఇద్దరు క్యూట్గా. సో చిన్న చిన్నగా నేర్చుకుంటున్నారు. మా కమ్యూనికేషన్ అంతా కూడా జపనీస్ అండ్ కొంచెం ఇంగ్లీష్లో జరిగింది. ఇంతేనండి, పిల్లలతో ఇలా కలిసి ఆడుకొని నా ఫస్ట్ డే ఇలా నేను ఫినిష్ చేసుకున్నా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఫ్యామిలీతో ఉన్నట్టు, నేను ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు. సోషల్ మీడియా మొదలు పెట్టిన తర్వాత నాకంటూ జరిగిన మంచి ఏంటంటే మంచి వ్యక్తులు పరిచయం అవ్వడం, కుటుంబంలో నన్ను చూసుకోవడం, చేయటం అంతా నాకు బాగా అనిపించింది. ఇంకా నాకు కూడా ఫ్యామిలీ లాగా చక్కగా ఉందన్నమాట. అది నెక్స్ట్ పార్ట్ని త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.